హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, కార్ అయితే బ్యాక్ సైడ్ అద్దం పగలగొట్టేసి, ఫ్రంట్ అంతా ఊడబీకి, ఇంజిన్ స్టార్ట్ చేసి దొబ్బేయడానికైతే ట్రై చేశారనమాట. సో, ఐ మీన్ లైక్ ఇఫ్ ఇంట్లో వాళ్ళు, నాయనమ్మలు, తాతలు, అమ్మమ్మలు మీరు చూస్తుంటే ఈ వీడియో ఇట్స్ ఓకే. నేను కంప్లీట్‌లీ ఆల్ రైట్. ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. అంతా బానే ఉంది. కార్ ఇక్కడే ఉంది. కార్‌కి ఏం పోలేదు. కార్ ఏం కాలేదు. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. అంతా బానే ఉంది. సో ఇట్లాంటి దరిద్రాల్ని అవాయిడ్ జేసుకోవడానికి అట్‌లీస్ట్ ఇట్లాంటి వీడియో పెడితే ఒక 1% ఆఫ్ ద పీపుల్‌కైనా హెల్ప్ అవుతది గదా! అని చెప్పేసి పెడుతున్నాను. సో, ఏమైందంటే ముందు మీరు ఈ స్టోరీ అంతా వినాలంటే డాలస్‌లో నుంచి హ్యూస్టన్ ఎళ్ళాలి ఫస్ట్. అక్కడ జరిగిందనమాట ఇదంతా. ఇక్కడ నుండే బహుశా జరగకపోయుండేది గాదు. బహుశా గూడా గాదు, జరగదు. సో, అక్కడ ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు నైట్ నాకు చిన్న పనుండి హ్యూస్టన్ అయితే ఎళ్ళాననమాట. సో, హ్యూస్టన్ ఎళ్తే ఏమైంది, హ్యూస్టన్‌లో అక్షయ్ ఉంటాడు. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో చదువుకుంటున్నాడు. అక్షయ్ మా ఫ్రెండ్. మీరు పాత వీడియోలు చూసుంటే తెలిసే ఉంటది. సో, వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, నైట్ పనయిపోయేసరికి నాకు 2:30 అయింది. అసలు నేను ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళేసరికి నాకు 1 అయిపోయింది నైట్. సో, అంతా అయిపోయింది. రాత్రి ఇంటికొచ్చారా అన్నాడు. ఇంటికెళ్ళాను. సో, వాళ్ళ కమ్యూనిటీ కొంచెం రిస్కీ కమ్యూనిటీ, క్రైమ్ ఎక్కువుండే కమ్యూనిటీ అని తెలుసు గానీ, మరీ ఇట్లా ఎళ్ళిన ఒక్క రోజుకి లేతే 24 గంటల లోపే అసలింక రెడీగా ఉంటారు. ఎవడో ఒకడు ఏదో ఒక దూలగాళ్ళందరూ రెడీగా ఉంటారని జెప్పేసి మనకి అంతగా అనుకోలేం గదా! సో, అట్లా నైట్ పనయిపోయింది. వాళ్ళ ఇంటికెళ్ళాను మార్నింగు. సారీ మార్నింగ్ అంటే మిడ్‌నైట్. పడుకున్నాను ప్రశాంతంగా. లేచాను పొద్దున్నే. లేచాక ఇంక మా వాడు మార్నింగ్ టెంపుల్‌కెళ్దాం 11:30కి. రేపు బయలుదేరుదువులే, రేపో ఎల్లుండో వెళ్దువులే. వీకెండ్ గదా! నాకు ట్యూస్‌డే ఎగ్జామ్ ఉంది. వీకెండే గదా! మండే స్టార్ట్ అయ్యి ఎళ్ళొచ్చు. లేతే సాటర్‌డే మధ్యాహ్నం సండే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఎళ్ళొచ్చులే అన్నాడు. సో, లేచాం అందరం. టెంపుల్‌కెళ్ళాం. స్నానం జేసి లంచ్ చేసాం బయటే. లంచ్ చేసి ఇంటికొచ్చాం. ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 1 ఆర్ 2 అయిందనమాట. 2 అయితే ఇంక మా వాడు ఈవినింగ్ బీచ్‌కెళ్దాం కొంచెం లేట్ అయ్యే కొద్దీ అంటే లైక్ లైట్ ఫెయిల్ అయ్యే కొద్దీ కొంచెం చీకటి పడే కొద్దీ బీచ్‌కి స్టార్ట్ అవుదాం అన్నాడు. సరేలే నేను నైట్ కూడా డ్రైవ్ చేసున్నా గదా! అంతగా నిద్ర లేదని జెప్పేసి పడుకున్నాను మధ్యాహ్నం గూడా. ఇంటికి లంచ్ చేసి రాగానే వాడు పడుకున్నాడు. నేను పడుకున్నాను. వాడు అప్పటికే చెప్పాడనమాట నాకు. ఏం చెప్పాడు, ఇట్లా బాల్కనీ బ్యాక్ సైడే బెటర్‌రా కారు అని జెప్పాడు. అంటే ఎందుకైనా మంచిది. అంటే వాళ్ళ కమ్యూనిటీలో ఇంతకు ముందే రాకేష్ అని వాళ్ళ రూమ్‌మేటే మా ఫ్రెండే. వాడు రెంటల్ కార్ తీసుకుంటే వాడి కార్‌కి 4 టైర్లు పీకేసి ఇప్పుడు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. పీకేసి ఆ 4 టైర్లు దొబ్బేసి ఆ కార్‌ని అట్లా ఇటుకరాళ్ళ మీద నుంచోబెట్టి ఎళ్లారనమాట. సో, అట్లా కొంచెం ఆ కమ్యూనిటీ కొంచెం క్రైమ్ ఎక్కువని తెలుసు గానీ, మరీ ఇంతలా అనుకోలా. ఇంక వాడు గూడా బాల్కనీ ఇట్లా వాళ్ళ మెయిన్ డోర్ ఇటుంటది. వెంటనే హాల్‌లో బాల్కనీ ఉంటది. బాల్కనీ బయటే బ్యాక్ సైడ్ పార్కింగ్ లాట్ ఉంటది. ఇక్కడే బెటరా కనపడతా ఉంటది కదా! కార్ అన్నట్టు అన్నాడనమాట. సరేలే అని అక్కడే బెట్టా. అండ్ ఆల్సో నాకెందుకో డౌట్ కొట్టి ఇది కమ్యూనిటీ కొంచెం ఇట్లా అని జెప్పి, నేనసలు అర్ధరాత్రి 2కొచ్చానని జెప్పా గదా! దిగంగానే ఫస్ట్ నేనేం జేశానంటే, కీస్‌కున్న ఎయిర్ ట్యాగ్ తీసి ట్రంక్‌లో టైర్ దగ్గర ఎయిర్ ట్యాగ్ పడేసి ట్రంక్ క్లోజ్ చేసి ఇంట్లోకెళ్ళాననమాట. అసలు ఫస్ట్ నేను హ్యూస్టన్ వచ్చాక చేసిన పని అదే. నా కీకుండే ఎయిర్ ట్యాగ్‌ని కార్‌లో ఎయటం. సో, అట్లా ఏమైంది నెక్స్ట్ డే మధ్యాహ్నం పడుకున్నాను గదా! పడుకున్నాను. లేచేసరికి 5:30 అవుతుంది. అంతా బయట లైటింగ్ గూడా ఇంతే ఉంది. నార్మల్‌గా మధ్యాహ్నం మధ్యాహ్నం లైటింగ్ ఎలా ఉంటదో అంతే ఉంది. సో, ఇంకా అడుగు ఎన్నింటికెళ్దాంరా అంటే కొంసేపు ఆగి స్టార్ట్ అవుదాం 6కి, 6:30కి అట్లా అన్నాడు. వాడు అట్లా కిచెన్‌లోకెళ్తున్నాడు ఏదో పనుండి. సడెన్‌గా కార్ అలారం సౌండ్ ఉంటది కదా! అంటే ఎవరైనా కార్ బ్రేకింగ్ చేయడానికి ట్రై చేసినా, లేదంటే ఇంజిన్ స్టార్ట్ చేసినా లాక్డ్ ఉన్నప్పుడు, ఓనర్ లేనప్పుడు వాళ్ళెవరైనా అద్దం పగలగొట్టి, లేదంటే లోపలికెళ్ళి లాక్ బై మిస్టేక్ తీసినా ఎవరైనా అట్లా అలారం సౌండొచ్చింది. నేనసలు వితిన్ సెకండ్స్‌లో "రేయ్ అక్షయ్ అది నా కారేరా" అన్నానో లేదో, వాడసలు పరిగెత్తుకుంటూ వచ్చాడు మా ఫ్రెండ్ వచ్చి ఇంకా వాళ్ళ బాల్కనీకి ఇట్లా బ్లైండ్స్ ఉంటాయనమాట. ఆ బ్లైండ్స్‌ని ఇట్లా కొట్టాడు టప్పని. వాడికి కనపడింది ఎవరో నా కార్‌లో ఎక్కారని, వాడి కార్‌లో ఎవరో ఉన్నారు. కార్ అక్కడ పగలగొట్టేసి కార్ లోపలెక్కి తీస్తున్నారని అర్థమైంది వాడికి. ఇంక వెంటనే వాడేం జేశాడు, ఇంకా వెంటనే బాల్కనీలో నుంచి వాడికి చెప్పులు లేవు, ఏం లేవు. అది ఇది అనుకుంటా వక్కుఫ్ అది ఇది అని బూతులు తిట్టుకుంటా దూకాడనమాట. బాల్కనీ నుంచి బయటికి దూకి వాళ్ళ మీదకెళ్ళాడు. యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్తున్నాను గానీ మీకివన్నీ, ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీరసలు ఫాలో అవ్వద్దు. మీరు ఇన్ కేస్ అట్లాంటిదేమన్నా చూసినా అంటే అరవడానికి ట్రై చేయండి గానీ, మీరు వాళ్ళ మీదకెళ్ళటం, వాళ్ళ దగ్గరికెళ్ళిపోవటం, వారి కార్‌లోకి ఎక్కేయటం అట్లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే, వాళ్ళ దగ్గర ఏం గన్నులుంటాయో, కత్తులుంటాయో మనకు తెలీదు గాబట్టి. సో, అప్పటికి ఇంకా వితిన్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాడేం ఆలోచించలా దూకి ఎళ్ళాడు బయటికి. సో, ఆడొచ్చిన ముగ్గురొచ్చారు వేరే కార్‌లో. ఒకడు దిగాడు. దిగి నా బ్యాక్ సైడ్ అద్దాన్ని నీట్‌గా పగలగొట్టాడనమాట ఫస్ట్. సో, పగలగొడితే ఏమైంది, సౌండేం రాలేదు. మరి ఎక్కాడు. ప్రస్తుతానికి బానే ఉందంతా.
నా స్టీరింగ్ కింద మొత్తం డిస్‌ప్లే చేస్తానిప్పుడు. నా స్టీరింగ్ కింద అది ఊడబీకేసి మంచిగా నీట్‌గా వైరింగ్ అంతా తీసి, ఆ కీ పెట్టేది తీసి, దాంట్లో ఏదో ఒక టైప్ ఆఫ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఒక టైప్ ఆఫ్ కీ టైప్‌లో ఒక ఫార్మ్‌లో ఏదో ఉంది ప్లాస్టిక్ దాంతో. దాన్ని పెట్టి తిప్పడానికి ట్రై చేశాడు. సో, ఏమైందంటే నేను రీసెంట్‌గా 2023లో అంటే నేను యూఎస్ వచ్చిన 1 మంత్‌కి తీసుకున్నా కదా కారు. అప్పుడు షోరూమ్‌లో ఇచ్చినప్పుడు ఏమైందంటే, వాడు సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఏదో చేసి, యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ కూడా చేసి, సమ్ ఇంజిన్ లాజిక్ ఏదో ఇన్‌స్టాల్ చేశాడన్నమాట. సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఏదో చేసి. సో, అప్పుడేమైంది వాళ్ళు వితౌట్ ఓనర్ ఏం లేకుండా ఏదో కీ దాంట్లో వేరేది పెట్టి తిప్పి స్టార్ట్ చేశారు కాబట్టి, ఆటోమేటిక్‌గా ఏమైందంటే బ్యాటరీ అంతా డౌన్ అయిపోయింది. బటన్స్ ఏం పని చేయలేదు. ఆటోమేటిక్‌గా కార్ లాక్ అయిపోయింది. సౌండ్స్ వచ్చేసినాయి. ఇంకా సౌండ్స్ రాగానే మావాడు బయటికెళ్ళాడు. వాడి దగ్గర బ్లాక్ హుడీ ఉంది. వాడేమో మొహం కప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మా కార్ దిగేసి వెంటనే వాళ్ళ కార్ ఎక్కాడు వాడు. మావాడెళ్ళి వాడిని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు కూడా వాడిని. పట్టుకొని ఇట్లా వాడిని లాగడానికి ట్రై చేస్తే, ఆ హుడీ వీడి చేతికొచ్చేసింది. ఆ హుడీ కూడా మా దగ్గరే ఉంది. హుడీ వీడి చేతికొచ్చేసింది. కార్ నంబర్ చూసాం. ఇంకా అప్పుడే ఎళ్ళబోతున్నాడు. ఇంకా అక్షయ్ ఏం చేశాడు, వాళ్ళ ఫ్రంట్ డోర్ తీసాడు కార్‌ది. డోర్ తీసినా ఇంకేం చేయలేకపోయాం. వాళ్ళు ఈలోపే ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చేసారు. ఇంక వాడు పట్టుకోలేక అక్షయ్ వదిలేసాడు. అంటే పట్టుకోవడం కూడా అసలు బెస్ట్ ప్రాక్టీస్ కాదు. అసలు మనం ఇంకా వాళ్ళు ఎక్కేసి ఎళ్ళిపోతున్నారంటే ఇంకా బేసిక్‌గా వదిలేయటం ఇంకా. మనం వాళ్ళ మీదకెళ్ళినా, అక్షయ్ డోర్ తీసి లోపలికెక్కితే అక్కడ ఏం జరిగిద్దో మనకు తెలీదు కాబట్టి. సో, అక్కడి దాకా అయితే మాకింక మంచే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోడు ఇంక వాళ్ళ దగ్గరికి లోపలికెళ్ళలేదు. ఎళ్ళుంటే మళ్ళీ ఏం తలకాయ నొప్పయ్యేదో. సో, వాళ్ళట్లా వాళ్ళ కార్‌లో ఎళ్ళిపోయారు. వాళ్ళ కార్ నంబర్ ప్లేట్ కూడా చూసాం మేము. నంబర్ ప్లేట్ చూసి వెంటనే నా నోట్స్ ఓపెన్ చేసి నంబర్ ప్లేట్ నోట్ డౌన్ చేసుకున్నాను. చేసుకొని అప్పుడు 6 పీఎంకి నేను పోలీసులకి కాల్ చేస్తే, నేను మొత్తం డిస్‌ప్లే చేస్తాను 911కి. కాల్ చేసి 6కి చేశా రాలేదు. ఈలోపు పక్కనే యాక్చువల్‌గా అక్కడ ఒకతను వాళ్ళ కమ్యూనిటీలోనే చెత్త తీసుకెళ్తున్నాడనమాట. ట్రాష్ తీసుకెళ్ళే అతనొచ్చాడు ఒక వ్యాన్‌లో. అతను అక్కడే ఉన్నాడనమాట. మెక్సికన్ తను. తనకి ఇంగ్లీష్ రాదు. సో, ఇంక నేను, అక్షయ్ ఎళ్లి వాడి దగ్గర మాట్లాడాము. ఒకసారి అది ప్లే చేస్తాను క్లిప్ ఒకసారి చూడండి. సో, ఇట్లా అక్షయ్ మాట్లాడుతున్నాడనమాట. ఇక్కడ కారుంది గదా! నీకేమన్నా కనపడిందా? అది ఇది అంటే తను ట్రాన్స్‌లేట్ చేసి వినిపిస్తున్నాడు. Bro, could you say that once again? Like, did he It see? was a black. He was He said he saw a black person okay. break your window. Break a window. Okay. Es que él se le pegó. How Yeah. many people? How many people did you see? Like, ¿Cuánta gente miró? Nada más una persona. Él es uno, lo pasa, sí, es que lo pasa es que él se le colgó al carro, pues, porque miró, como ya solo le fue a quebrar el vidrio a él, y ya luego salió de reversa y este salió corriendo y se le colgó a la puerta, le abrió la puerta, pero se le fue siempre así el carajo. what's that? Yeah, he said that he broke your window and he took off in reverse. Okay. Yeah. Understood. So that's And I the. don't know, somebody ran after him. Yeah, I'm the guy that ran after him. Yeah. I just immediately noticed that they're trying to break into our car, and I ran after them. చూసారు కదా! వాడిని అడిగాము. వాడు కూడా ఇట్లా జరిగింది, ఇలా వచ్చారు, ఇలా పరిగెత్తారు. ఈలోపు మీరెవరో వచ్చారు బయటకంటే, ఇంకా బయటకొచ్చింది మేమెళ్ళి అప్పుడు వాళ్ళు ఇంకెళ్ళిపోయారు అని చెప్పాము. సో, ఇంక అతను కూడా ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడానికి ట్రై చేశాడు. ఆ కమ్యూనిటీ పేరొచ్చేసి హోలీ హాల్, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పక్కనే ఉంటది. దీనమ్మ మనకున్న దరిద్రాలు చాలవనక, మనకున్న కష్టాలు చాలవనక, ఆహ్, ఈ కార్లు పోవటం, ఇప్పుడు ఆ కార్ నాదక్కడుంది కాబట్టి ఓకే. నాకేం లాస్ లేదు. జస్ట్ ఆ $150, $180 అద్దం మార్పించుకుంటే ఓకే. బట్ మనం స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి ఆ కార్లు కాపాడుకోలేక, అయి పోగొట్టుకొని డబ్బులన్నీ లక్షలు లక్షలు పోతే, అసలు మన పరిస్థితి ఎలా ఉంటదో అని నా ప్లేస్‌లో ఇంకొక స్టూడెంట్‌ని ఊహించుకుంటే అహ్, ఒళ్ళంతా నాకు ఏదోలా అయిపోయిందసల. నేనింక ఆ పూటంతా ఏం చేయలే. సైలెంట్‌గా అంతే నుంచొనున్నాను. అక్కడే వాళ్ళ బాల్కనీ దగ్గర చైరేసుకొని నైట్ చీకటి పడేదాకా పోలీసులొచ్చేదాకా కూర్చొనుందాం అనుకున్నా. కూర్చొనే ఉన్నాను. 7కి చేశా రాలా పోలీసులు. 8కి చేశా రాలేదు. 9కి చేశాను రాలేదు. 10కి చేశాను రాలేదు. 4 సార్లు గంటకి చేసుకుంటా ఉన్నాను. ఒక్క పోలీస్ కూడా రాలేదు ఆ కమ్యూనిటీలోకి. ఇంకేమైంది లాస్ట్‌కి చేస్తే లాస్ట్ ఫోన్ ఎత్తిన అతను ఏం చెప్పాడు, "మీరు ఎవ్వరు రావట్లేదు కాబట్టి మీరే దగ్గరలో ఉన్న హ్యూస్టన్ సబ్ స్టేషన్‌కెళ్ళండి" అన్నాడు. అక్కడి నుంచి 12 మినిట్స్. ఇంకా హ్యూస్టన్ సబ్ స్టేషన్‌కెళ్ళి సబ్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికెళ్తే మా ముందు ముగ్గురున్నారు. మేమెళ్ళిన తర్వాత మా ఎనక ఇద్దరొచ్చారు. మొత్తం మేమున్న ఆరుగురిది అదే సమస్య అనమాట. బీఎంవీ. బీఎంవీ అంటే బర్గ్లరీ ఆఫ్ మోటార్ వెహికల్. అప్పుడనుకున్నాను వామ్మో! అసలు ఏం బతుకులు బతుకుతున్నార్రా మీరిక్కడ. అసలు ఏందిరా ఈ క్రైమ్ రేట్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఇదే కంప్లెయింట్ అండి. అద్దం పగలగొట్టారు. కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. కార్‌లో ఉన్నవి దొంగలించారు. ఇంకా నాకు బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? కార్‌లో మా ఫ్రెండ్‌ది ఇక్కడ డాలస్‌లో నాతో ఒక అమ్మాయి తనది ఒక వాలెట్ ఉందనమాట. తను మర్చిపోయింది. అతను మర్చిపోయిందని కూడా నాకు తెలీదు. దాంట్లో క్రెడిట్ కార్డ్‌లున్నయి, క్యాష్ ఉన్నాయి. క్యాష్ పెద్ద లేవులే. ఐడీ ఉంది. స్టూడెంట్ ఐడీ ఉంది. క్రెడిట్ కార్డ్‌లు అన్నీ ఉన్నాయి.
మా బెస్ట్ లక్ ఏంటంటే వాడెవడో దొంగగాడు కారు ఎక్కినా గానీ వాడు నా కార్‌లో ఉన్నవి ఏవి టచ్ చేయలేదు. జస్ట్ అద్దం పగలగొట్టుకొని ఇంజిన్ ట్రై చేయడానికే స్టార్ట్ చేశాడు. ఇంక ఏమీ ముట్టుకోలేదు. ఇంక మేము బయటకొచ్చాం కాబట్టి ఇంక వాడేం తీసుకెళ్ళలా. అట్లాంటి కేసెస్‌లో ఇప్పుడేమవుతది, కొంతమంది అలారం రాలేదు. వాళ్ళేదో మేనేజ్ చేశారనుకోండి. అలారం రాకపోతే ఏమవుతది, ఇట్లా 4 టైర్లు లేపేయటం గానీ, లేదంటే ఆ కార్‌లో ఉన్న వస్తువులు ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అవి తీసుకొని ఎళ్ళిపోవటం అట్లాంటివి చేస్తా ఉంటారు ఇంకేం పీకలేక. సో, ఇంక అట్లా అయిపోయిందనమాట. స్టేషన్‌కెళ్ళి మా టర్న్ వచ్చేసరికి గంటన్నర పట్టింది. అందరూ కంప్లెయింట్ ఇచ్చి మా టర్న్ వచ్చేసరికి. సరే మా దగ్గర వాళ్ళ కార్ నంబర్ గూడా ఉంది గదా! ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అనుకుంటే, ఏం లేదండి. మా ప్రాబ్లమ్ అంతా విన్నారు, టైప్ చేసుకున్నారు. ఇంత చిన్న పేపరు ఇదిగో ఈ పేపర్ ఉంది చూసారా? ఇదిగో దీని మీద ఒక 4 నంబర్‌లేసి బీఎంవీ అని రాసి, డేట్ రాసి, హ్యూస్టన్ అని ఈ బుడ్డ పేపర్ నాకిచ్చారు. ఒక ఐడీ కార్డ్ అంతుంది ఈ పేపరు. ఇదే ఇన్సిడెంట్ నంబర్ ఉంటదంట. ఒకవేళ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ పోలీస్ రిపోర్ట్ దీన్ని రిపోర్ట్ అంటారు. ఈ పోలీస్ రిపోర్ట్‌ని వాళ్ళకక్కడ సబ్మిట్ చేయాలి ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళకి. సో, ఆ బుడ్డ పేపర్ ఇచ్చారు. అంతసేపు లైన్‌లో నుంచున్నందుకు. అండ్ ఆల్సో నేనసల ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయాలనుకోలేదు దానికోసం. ఎందుకంటే ఆ స్టీరింగ్ కింద పాట అవన్నీ మేమే ఫిక్స్ చేసాం. అదంతా నార్మల్. బ్లాక్ విండోకి గూడా మా దరిద్రం ఏంటంటే ఆ రోజు సాటర్‌డే. సండే మార్నింగు సండే అసలు షాప్స్ ఉండవు. నేను మండే ఎట్టి పరిస్థితిలో ఎళ్ళాలి. ఆ విండోని అట్లా పెట్టుకొని హైవేల మీద 70, 80 ఎళ్తా ఉంటే అసలు కార్ షేక్ అయిపోయి లోపలికి చెవులు పగిలిపోతున్నాయి. అంత సౌండ్ ఒస్తుంది. ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంక రాత్రి మేమేం చేసాం, మా ఫ్రెండొచ్చాడు. వాడికి గూడా కారుంది. అండ్ ఇంకా పక్క కమ్యూనిటీలో అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక స్టీరింగ్‌కి పెట్టే ఒక లాక్ ఉందంటే ఇది ఇప్పుడు నేను డిస్‌ప్లే చేస్తాను. ఆ లాక్ తీసుకొచ్చి, ఆ లాక్ కార్‌కేసి ఇంకా 2 కార్లు ఇట్లా దగ్గరగా పెట్టామనమాట. విండో డోర్ వైపు ఎవ్వరు రాగూడదని. ఇంచు కూడా గ్యాప్ లేకుండా మా ఫ్రెండ్ కారు, నా కారు ఇట్లా పక్క పక్కన ఆనిచ్చి పెట్టాము అసలు ఎవ్వరు అటు దూరకుండా గూడా. ఇంక నేనుంటాను లేరా అంటే, "అక్షయ్ నేనుంటాను చూస్తాను నువ్వు పడుకో" అన్నాడు. నేను పడుకున్నాను. మధ్యలో లెగిస్తే వాడు నిద్రపోతున్నాడు. ఇంకంతే నాకసల చిన్న చిన్నగుంటేనే నిద్ర పట్టదు. ఇంకింత పెద్దది గదా! ఇంక వాడు పడుకున్నాడు. ఇంక నేను లేపటం ఇష్టం లేక నేను ఇంకంతే ఒక మార్నింగ్ మేమసలు ఇంటికొచ్చేసరికే 2 అయింది. 3 కల్లా లేస్తే పడుకున్నాడు. ఇంకా 3 నుంచి 5:30, 6 దాకా ఇంకా కార్‌ని కళ్ళు ఆరకుండా చూస్తానే ఉన్నా. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యి ఎళ్ళిపోదామా, గ్లాస్ ఏయించుకొని ఎళ్ళిపోదామా అని జెప్పి. ఇంకా నేను 7:30 దాకా ఉండేసరికి మా ఫ్రెండ్ నిద్ర లేచింది ఒక అమ్మాయి. తను ఇంకా అప్పటినుంచి ఇంక నేను చూస్తాను లేరా నేను పడుకోనింకా అంటే, తనింక మార్నింగ్ అయింది గదా! నేనింక అప్పుడు 7:30కి పడుకొని ఒక 2 అవర్స్ 8:30, 9:30కి లేచాను. ఇంక ఈలోపు తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి అందరికి కాల్ చేస్తా ఉన్నామనమాట. గ్లాసులేసే షాపుల వాళ్ళకి. చేసి ఇంకా దగ్గరలో ఉండే ఒక వాక్యూమ్ సెంటర్‌కెళ్ళి మొత్తం వాక్యూమ్ చేసి ఫస్టు గ్లాస్ వాళ్ళే చేస్తారు అది మాకు తెలీదు. కానీ పైన వాక్యూమ్ చేసి ఇంకా గ్లాస్ షాప్‌కెళ్ళి ఫాస్ట్‌గా ఇంక వాడికి $180 ఇచ్చేస్తే వాడు గ్లాస్ చేంజ్ చేసేసాడు. ఇంక ఇన్స్యూరెన్స్ కూడా నేనేం క్లెయిమ్ చేయట్లేదు అనుకోన. సో, ఇంక గ్లాస్ చేంజ్ చేసామో లేదో ఇంటికొచ్చేసాం. అయిపోయింది. ఇంక వెంటనే అసలు నేను ఇంకా కమ్యూనిటీలో ఎంటర్ అయిన 2 మినిట్స్ కూడా లేను నేనింకసల. అక్కడికొచ్చాను. ఇంక మా ఫ్రెండ్‌ని "అరేయ్! నువ్వొచ్చి ఇక్కడ నుంచోరా ఇంచు కూడా కదలొద్దురా" అని కారు దగ్గర నుంచోబెట్టి ఫాస్ట్‌గా లోపలికెళ్ళి నా బ్యాగేసుకొని ఫేస్ మీద ఇట్లా నీళ్లు జల్లుకొని ట్రంక్‌లో బ్యాగేస్తే అక్కడ తొక్కితే మళ్ళీ డెంటన్‌లో నా ఇంటి కింద పార్కింగ్ లాట్‌లోనే నేను ఆగాను. అంత ట్రామా వచ్చింది నాకసల ఆ రోజు రాత్రి నిద్రపోలేక. ఆబ్వియస్‌లీ మనం స్టీరింగ్‌కి ఆ లాకేస్తే ఎవడు తీసుకెళ్ళడు. కానీ ఏమో ఏ ఏది ఎటుపోయి ఏమవుతదో ఎందుకొచ్చిన తలకాయ నొప్పిలే అని జెప్పేసి ఇంకా నైట్ అంతా ఇంక అట్లా అయిపోయింది. మార్నింగ్ బయలుదేరి డెంటనొచ్చాను. సో, ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా పాయింట్ నంబర్ 1 అక్కడ పోలీసులు టైంకి రాలేదు. అండ్ మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉండి వాడి కార్ నంబర్ ఉన్నా గాని అంటే ఇది ఇంకక్కడ ఎంత కామన్ అయిపోయిందంటే ఈ క్రైము. నాకు అక్షయ్ ఈ 2, 3 డేస్‌లో మా చాట్ ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసి. ఈ 2, 3 డేస్‌లో వాడు సరదాగా నాకు ఇదిగో ఇవాళ ఇది జరిగిందిరా, ఈ పక్క కమ్యూనిటీలో ఇది జరిగిందిరా అని చెప్పేసి 2 కార్లు ఫోటోలు పెట్టాడు విత్ వీడియోస్. ఆ కార్‌కి చూసారా ఇదిగో ఇప్పుడు నేను డిస్‌ప్లే చేస్తాను. 4 టైర్లు లేపేసి, ఇటుకరాళ్ళు పెట్టి తీసుకెళ్లారు. ఇంతకుముందు మా ఫ్రెండ్ రాకేష్‌కి హ్యూస్టన్‌లో ఉంటాడు. వాడికి ఇదే జరిగింది. రెంటల్ కార్ తీసుకుంటే అకార్డ్ కొత్తది 2024దో, 3దో 4 టైర్లు లేపి ఇటుకరాళ్ళు పెట్టేసి ఎళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళంతే జరిగిందంట. నేను డెంటనొచ్చి 2 డేస్ అవుతుంది. అస్సల ఆ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కెళ్ళే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, మెయిన్ ఆ హ్యూస్టన్‌లో బీభత్సమైన క్రైమ్ రేట్ ఉంది. ఒక్కొక్కడు ఎంత కన్నింగ్‌గా కనపడతాడంటే బీభత్సమైన డేంజరస్ గూడా. ఓకే. ఆబ్వియస్‌లీ ఎక్కడైనా ఉంటారు. డాలస్‌లో గూడా మీకుంటారు. కానీ అక్కడ చాలా ఎక్కువుంది వాళ్ళ పాపులేషన్ గూడా. ఇంకా ఏమో కొంచెం రిస్కీ అనిపిచ్చింది. డ్రైవింగ్ గూడా అమ్మో! అక్కడ తలకాయ నొప్పిరా నాయనా హ్యూస్టన్‌లో. ఇంకా ఆ హోలీ హాల్ పక్కనే ఆ మెడ్ సెంటర్ అని అయి కొంచెం నయమేమో గానీ అసలు ఈ హోలీ హాల్ అయితే దాని దగ్గరకి గూడా ఎళ్ళమాకండి స్టూడెంట్స్ అయితే. అసలు అది లేపేసేయండి. ఆ కమ్యూనిటీని లేపి బాంబ్ పెట్టి పేల్చేయండి ఆ కమ్యూనిటీని. అసలది అంత వరస్ట్ కమ్యూనిటీ. సో, ఆ చుట్టుపక్కలకి గూడా ఎళ్ళొద్దు. ఇంకా మంచివి కొంచెం కాస్ట్‌లీ అయినా రెంట్ ఎక్కువ పడినా మంచి వాటిల్లో ఉండి
యాంటీ థెఫ్ట్ డివైస్‌లు ఏమన్నా ఉన్నా, లేదంటే కష్టపడి కారు కొనుక్కుంటారు కాబట్టి ఒక ఎయిర్ ట్యాగ్ కొనేసుకోవటం, లేదంటే ఇట్లా స్టీరింగ్‌లకి లాక్‌లేసుకోవటం, లేతే ఒక గరాజ్ రెంట్ తీసుకొని అపార్ట్మెంట్‌లోనే ఆ గరాజ్‌లో పెట్టుకోవటం ఇట్లాంటివి చేయండి. సో, ఇది అయింది కదా! చెప్తే ఎవరో ఒకళ్ళకి అవగాహన వస్తది. ఇట్లా కూడా జరుగుతాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో చదువుకునే వాళ్ళకి గాని, లేదా చదువుకోవడానికి ఇప్పుడిప్పుడు ఎళ్తున్న వాళ్ళకి గాని ఈ వీడియోని షేర్ చేసి కొంచెం జాగ్రత్త పడమని చెప్పండి. కారనే కాదు మనిషికైనా రేపు ఇంకోటి అవ్వదు అని గ్యారంటీ ఉంది. అమెరికా మొత్తం అంతే ఉందిలే. కానీ ఇక్కడ నాకెప్పుడు ఈ 9 మంత్స్‌లో ఎప్పుడు నాకు అంత రిస్కీ ఏం కనపడలేదు. అంత రిస్కీ కూడా ఏం అవ్వలేదు. బట్ అక్కడ మాత్రం చాలానే విన్నాను. ఇంక వాళ్ళు కూడా యాక్చువల్లీ కమ్యూనిటీ మారిపోదాం అనుకుంటున్నారు మా ఫ్రెండ్స్. ఇంక ఈ మంత్ ఎండ్ 2 మంత్స్‌లో మారిపోతారు. సో, అదనమాట. ఈ వీడియోని షేర్ చేసి ఛానెల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.